హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజ శ్రీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చేసి అయితే మామిడికాయ చట్నీ. ఇంకా మామిడికాయ చట్నీ అయితే నేనైతే పెట్టానండి, నాకైతే రాదు కూడా చట్నీ. మా అత్తమ్మ మా అక్క వాళ్ళు అయితే పెడతారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మా అక్క అయితే చట్నీ ప్రిపరేషన్ అయితే చేస్తుంది. అందుకే నేను పెట్టట్లేదు కాబట్టి మీకు ఎవరైనా చేసుకుంటారని వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఈ మామిడికాయ చట్నీ ఎంత ఏంటి కొలతలు అనేది అయితే మా అక్క చెప్తుంది. కాకపోతే ఒక్క మిస్టేక్ వచ్చింది. ఆ మిస్టేక్ ఏంటంటే మామిడికాయ ముక్కలు వచ్చేసి 280 గ్రాములు అని చెప్పింది అక్క. కాదు, 3 కిలోలు. 3 కిలోల మామిడికాయ ముక్కలు. ఆయిల్ వచ్చేసి 3 కిలోలు అన్నది కదా, 3 కిలోలు కాదు 4 కిలోలు. 4 కిలోల ఆయిల్ అయితే పట్టింది. అది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మొత్తం వీడియోలాగా చూపిస్తుంది. ఎవరికైనా అవసరం ఉంటే పిక్కిలు అయితే చేసుకోండి. 1/2 కిలో జీలకర్ర వేయించింది, 150 గ్రాములు మెంతులు వేయించినవి, మామిడికాయలు కొట్టించుకొచ్చిన తర్వాత మంచి ఒక బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి ఇలాగా. ఇవి 280 గ్రాముల చిల్లర ఉన్నాయి. ఆవాలు కూడా 1/2 కేజీ ఆవాలు పడతాయండి మనకు దీంట్లోకి. ఇంకా ఎల్లిగడ్డలు ఇప్పుడు ఇట్లా మనం కొట్టుకునే 1 కేజీ వెల్లుల్లి పడతాయి. ఎల్లిగడ్డలు ఉందామండి. ఇప్పుడు వీటికి మనం 3 కేజీస్ కారం. ఇది కేజీ డబ్బా, 1 కేజీ డబ్బా ఇది. మేము ఇది కొన్న కారం కాదండి, ఊర్లో పట్టించింది. దీంట్లో ఉప్పు కలపము కాబట్టి ఉప్పు 3 కేజీల కారానికి 1 కేజీ బావు సాల్ట్ పడుతుంది. సాల్ట్ అండి. మనం జీలకర్ర మెంతులు చేసుకున్నాం కదా, 1/2 కిలో జీలకర్ర, 150 గ్రాముల మెంతులు. ఆ పొడిని మంచిగా గడ్డలు లేకుండా బాగా చల్లారాక దీంట్లో కలుపుకోవాలి. ఇది 1/2 కేజీ ఆవపిండి, ఆవపొడి. ఇది కొంచెం ఆయిలీ ఉంటుంది కాబట్టి తొందరగా గడ్డ కడుతుంది. దీన్ని ఇప్పుడు అన్నిటిని మనం చేతితో మంచిగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కొన్ని పొట్టు తీసిన వెల్లిపాయలను కూడా ఇలా వేసుకుంటాం. వీటిని గర్భాలు అంటాం మనం. అలా వేసుకోవడం వల్ల నిల్వ చేసే విధానంలో పచ్చడి త్వరగా చెడిపోదు. వీటిని బాగా కలుపుకోవాలి. మనం ఒక సైడ్ నుంచి ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల బాగా కలుస్తుంది. మొత్తం చేయంటే కారం అంతా పైకి కొంచెం గాలికి కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. పచ్చడికి తాలింపు తయారు చేసుకుంటున్నాము. 3 కిలోల ఆయిల్ పడుతుంది, విజయపల్లి ఆయిల్. ఎందుకంటే ఇంత పెద్ద గిన్నెలో తాలింపు అనుకోకండి. రీజన్ ఏంటంటే పల్లి నూనె పొంగుతుంది. మనము తాలింపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పొంగుతుంది కాబట్టి ఇంత పెద్ద దాంట్లో నేను తీసుకున్నా. అదే రీజను ఇంత పెద్ద గిన్నె తీసుకోవడానికి. కొంచెం చిన్నదైనా కూడా చాలా పెద్దగా పొంగుతుంది. అందుకని మనం ఇప్పుడు 2 కేజీస్ వేసుకున్నాం. ఇంకొక కేజీ ఆయిల్, 3 కేజీ ఆయిల్. చక్కగా జరిపోతుంది ఆయిల్ మనకి ఇప్పుడు నూనె కాగింది బాగా. ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. అవి 1/2 కిలో, ఇవి 1/2 కిలో. జీలకర్ర 1/2 కిలో, ఆవాలు 1/2 కిలో తాలింపుకి. అలా పొంగుతుంది, అందుకే నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను. ఇంకా మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము. కాస్త జీలకర్ర బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు ఇంకా పొంగుతుంది. అందుకే నేను ఈ పెద్ద గిన్నె పెట్టుకున్నాను తాలింపుకి. ఇప్పుడు మనకు జీలకర్ర బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గడ్డలు కట్టకుండా ఇలా తిప్పుకోవాలి.
చూడండి ఎలా పొంగుతుందో. నెమ్మదిగా కాస్త వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, ఒక ముద్దలాగా అయిపోతుంది. ఈ జాలితో కలియబెట్టడం వల్ల మంచిగా విచ్చుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము. మొత్తం ఇలా వేసుకున్నాక మళ్ళీ కాస్త నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను, ఉడుకుతుంది చూడండి. చాలా మంచి వాసన వస్తుంది, అన్నీ అప్పుడే దంచి వేసాయి కదా, మంచి ఆరం వస్తుంది. ఇందాక తాలింపు ఆఫ్ చేశాను కదా, ఒక 10-15 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఈ తాలింపులో కలుపుకోవాలి బాగా. నేనైతే చూడండి కూలర్ కింద పెట్టాను, లేకపోతే ఇది వేసవికాలం కదా, అంత తొందరగా చల్లగా కాదు. దీనికి మినిమం ఒక 2 అవర్స్ పడుతుంది, చల్లగా, చాలా చల్లగా కావాలి, న్యూట్రల్ అయిపోవాలి మొత్తం. చూడండి ఇప్పుడు మనకు చాలా మంచి స్మెల్ వస్తుంది. కాస్త ఒక 15 నిమిషాలకు ఒకసారి మొత్తం బాగా కలుపుతుంటే సరిపోతుంది. ఒక 2 గంటల్లో చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మనం కలుపుకుందాం. కూలర్ కింద పెట్టడం వల్ల త్వరగా చల్లారుతుంది. ఇది చల్లారాక మనం కలుపుకుందాం. మొత్తానికి కలిపేసాం. వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి చాలా టేస్టీ ఉంది. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇలా చేసుకున్నాం, మరి మీరు ఎలా చేస్తారో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.